హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ రెసిపీ అండి. నేను చెప్పబోయే ఈ సింపుల్ టిప్స్తో కనుక మీరు చేసినట్లయితే క్రాక్స్ రాకోకుండా లోపల పిండి సరిగ్గా ఉడకకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవండి. మీరు మొదటిసారి చేస్తున్నట్లయితే ఈ టిప్స్ని ఫాలో అయ్యి చేస్తే పర్ఫెక్ట్గా మనం బేకరీలో లాగా ఇంట్లోనే చేసుకొని అయితే తినేయొచ్చండి. చలో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే రెసిపీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే 1 కప్ తీసుకున్నానండి. ఇదంతా కూడా చక్కగా ఇలా చేతితో మ్యాష్ చేసుకొని ఇందులోకి మనం కాచి చల్లారి పెట్టుకున్న మీగడ పాలు అయితే కొద్దిగా పోసుకుంటూ అయితే కలిపేసుకుందాం పిండిని. ఇందులోకి లైట్గా వంట సోడాని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా కొద్దిగా పాలను అయితే యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకుందాము. మరీ గట్టిగా నొక్కాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫింగర్స్ తోటే కలిపేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి. ఇలా ఈ విధంగా కలిపేసిన తర్వాత తడిగుడ్డను వేసి అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు నాననివ్వాలి. చూసినారు కదండి, పిండి అయితే చక్కగా నానిపోయింది. ఇక్కడ వచ్చేసి పిండి అనేది ఆరిపోకూడదండి. తడిగుడ్డ వేసి అయితే నానబెట్టుకోవాలి. చక్కగా మరొకసారి అంతా కూడా సాఫ్ట్గా అయితే కలిపేసుకుందాము. వీలైనంత సాఫ్ట్గా మసాజ్ లాగా అయితే చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని క్రాక్స్ లేకుండా ఉండలన్నిటిని కూడా చుట్టుకున్నాము. చూసినారు కదండి, ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో అయితే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చక్కగా అంతా కూడా క్రాక్స్ లేకుండా అయితే ఉండలు చేసుకొని అయితే మళ్ళీ తడిగుడ్డ వేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాము. ఈలోపు మనం చక్కెర పాకాన్ని అయితే రెడీ చేసుకున్నామండి. కప్పు పిండికి 1 కప్పు షుగర్ వేస్తే సరిపోతుందండి. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలని అనుకుంటే ఇంకో 1/2 కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు షుగర్కి 2 కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇందులోకి 2 ఇలాచీని వేసుకొని చక్కెర అంతా కరిగించుకుంటే సరిపోతుందండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. చూస్తున్నారు కదా, ఇలాగంతా కూడా కలుపుకుంటూ చక్కెర పాకాన్ని అంతా కూడా ఈ విధంగా కరిగించుకున్న తర్వాత లిడ్ ఆఫ్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నామండి. పాకం అనేది మరీ చల్లారిపోకూడదు, గోరువెచ్చగా ఉండాలి. స్టవ్ వెలిగించుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకూడదండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగా చుట్టుకున్న ఉండలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ అయితే ఇలాగా ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి అనేది పచ్చిగానే ఉండి ఉడకదండి, మనకు పిండిగా వస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. చూస్తున్నారు కదండి, ఆయిల్లోకి వేయగానే పిండి అనేది పొంగుతుంది. ఇలా ఈ విధంగా ఒక్కొక్కటిని తిప్పుకుంటూ చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పానకంలోకి అయితే ఈ ఉండలన్నిటివి వేసుకున్నామండి. మిగిలిన ఉండలన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకున్నాము. చూస్తున్నారు కదండి, చక్కెర పాకంలోకి వేసుకొని 2 నుంచి 3 గంటల పాటు అయితే వదిలేయండి. చక్కగా అంతా కూడా చక్కెర పాకంని పీల్చుకొని ఉండలు సాఫ్ట్గా అండ్ క్రాక్స్ లేకుండా టేస్టీగా అయితే వస్తాయండి. పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ గనుక మీకు కావాలని అనుకుంటే మన ఛానల్‌ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.